నీ కూతురు నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది, నా కోసమే దూకి చావబోయిందంటూ గగన్ శరత్చంద్రకి నిజం చెప్పడంతో ఇక శరత్చంద్ర ఎంతో ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక నక్షత్ర భయంతో వణికిపోతూ పడుకున్నట్టుగా దుప్పట్లో దూరి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఆవేశంగా ఇంటికి వచ్చి నక్షత్ర నక్షత్ర అని చెప్పి అరుస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఆవేశాన్ని చూసిన అపూర్వ టెన్షన్ పడుతూ, ఏమైంది బాబా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది, నక్షత్రాన్ని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి ఏం తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది. లేపు దాన్ని అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ బేబీ బేబీ మీ డాడీ పిలుస్తున్నారు, ఒక్కసారి లే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది మమ్మీ, ఎందుకు నిద్ర లేపావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నువ్వు ఏం తప్పు చేసావే, మీ డాడీ ఎందుకు అలా నీ మీద మండిపడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మమ్మీ నాకు కూడా తెలీదు. అవును డాడీ, నేనేం తప్పు చేశాను, ఎందుకు నా మీద అలా అరుస్తున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు, మన అమ్మాయి ఆ గగన్ గారిని ప్రేమించడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఈరోజు ఆ గగన్ గాడు నాకు బార్లో కనిపించి నక్షత్ర తనని ప్రేమిస్తుందని, తన కోసమే పైనుండి దూకబోయిందని చెప్పాడు అని అంటూ ఉంటే, వాడు చెప్తే నువ్వు అలా ఎలా నమ్మేశావు బాబా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అందుకే నా కూతుర్ని అడిగి నిజం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు చెప్పు నక్షత్ర, ఆ గగన్ గాని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర సీరియస్గా అడుగుతూ ఉంటాడు. శరత్చంద్రని చూడగానే భయంతో వణికిపోతున్న నక్షత్ర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, అమ్మ నక్షత్ర అని చెప్పి అపూర్వ మొహం మీద నీళ్లు చల్లి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, తలంతా బాగా నొప్పిగా ఉంది మమ్మీ, బాగా మత్తుగా కూడా ఉంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ ఇదిగోమ్మా ఈ టాబ్లెట్ వేసుకొని నువ్వు పడుకో, ప్రశాంతంగా పడుకో, ఒకవేళ ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలు అని చెప్పి పద బావా ఒక్కసారి బయటకు వెళ్దాం పద అంటూ అపూర్వ శరత్చంద్రని తీసుకుని బయటకు వస్తుంది. ఇక శరత్చంద్రతో అపూర్వ బావా మన అమ్మాయి అసలే చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడింది, ఇప్పుడు మనం ఇటువంటివన్నీ దాన్ని అడగడం వల్ల అది ఇంకా స్ట్రెస్కి గురవుతుంది, మన అమ్మాయి మనకు కాకుండా పోతుంది, అందుకే దయచేసి దాన్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి కొద్ది రోజులు నువ్వు అడగొద్దు బావా, అమ్మాయికి అంతా తగ్గిపోయిన తర్వాత ఆ విషయం నిజమో కాదో మనం దాన్ని అడిగి తెలుసుకుందాము. ఆ గగన్ గాడు అంటే నీకు నచ్చడు కాబట్టి ఎట్టి పరిస్థితులను నక్షత్ర కూడా వాడిని ప్రేమించి ఉండదు, కావాలనే ఆ గగన్ గాడు నీకు అబద్ధం చెప్పుంటాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అంతే అయ్యుంటుంది, నా పెద్ద కూతురు భూమి ప్రేమించట్లేదు కాబట్టి కనీసం నా చిన్న కూతురు నక్షత్రానైనా లైన్లో పెడదామని వాడు ట్రై చేస్తున్నాడేమో, నా కోట్ల ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా, అందుకే వాడు ఇదంతా చేస్తున్నాడు. నక్షత్రకి బాగైపోయిన తర్వాత అప్పుడు నక్షత్రాన్ని అడిగి నిజం తెలుసుకుంటాను, ఒకవేళ పొరపాటున నక్షత్ర కనుక ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే నా కూతురని కూడా చూడకుండా నక్షత్రాన్ని చంపేస్తాను, ఒకవేళ వాడు చెప్పింది అబద్ధమైతే వాడిని చంపేస్తాను, ఎవరు ఒకరి చావైతే కన్ఫర్మ్ అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడు. తర్వాత అపూర్వ నక్షత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దుప్పట్లో దూరిన నక్షత్రతో, వస్తే నక్షత్ర మీ డాడీ వెళ్ళిపోయారు లేవే అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మయ్య అని చెప్పి నక్షత్ర లేచి కూర్చుంటుంది. గగన్తో నీ పెళ్ళైతే చేస్తానని నీకు మాట ఇచ్చాను, కానీ ప్రతి క్షణం కూడా నాకు టార్చర్ లాగే ఉంది, ఎక్కడ మీ డాడీ నిన్ను నన్ను చంపేస్తారోనని చాలా భయంగా ఉంది, ఈ ప్రపంచంలో ఎవరు దొరకనట్టుగా నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను విను, ఆ గగన్ గారిని మర్చిపో, నీకు వాడికంటే అందగాడిని డబ్బున్న వాడిని తీసుకువచ్చి నేను పెళ్లి చేస్తాను, అప్పుడు మీ డాడీకి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదు మమ్మీ నేను ఆల్రెడీ నీకు చెప్పాను, గగన్ భవన్ తప్ప నేను నువ్వెవరిని తీసుకొచ్చినా సరే, ఆఖరికి సినిమా యాక్టర్ని తీసుకొచ్చినా నేను పెళ్లి చేసుకోను, ఈ జన్మలో నేను పెళ్ళంటూ చేసుకుంటే గగన్ భవనే చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అయినా నీకు అంతలా నా పెళ్లి జరిపించడానికి భయం అయితే చెప్పు, నీకు
ఎటువంటి శ్రమ లేకుండా నేనే చచ్చిపోతాను అని నక్షత్ర అంటూ ఉంటే, పదే పదే ఆ మాట అని నువ్వు నన్నే చంపేసేలాగా ఉన్నావు కదనే, నువ్వు ఇలా బెదిరిస్తూ ఉంటే చెయ్యక చేస్తానా, అలాగే చేస్తానులే అని చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మన పక్క శరత్చంద్ర భూమిని పిలుస్తూ ఉంటాడు. అమ్మ భూమి, రేపే నిన్ను దత్తత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది, అన్ని ఏర్పాట్లు చూసుకోమని కృష్ణప్రసాద్కి ఆల్రెడీ చెప్పాను, రేపు ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇంట్లోనే ఉండు అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక తర్వాత గదిలోకి వెళ్ళాక, రేపు ఆఫీస్ ఉంది కదా, మరి ఎలా, నాన్నకి ఆఫీస్ ఉందన్న విషయం చెప్పలేను, గగన్ గారిని డైరెక్ట్గా నేను లీవ్ అడిగితే ఖచ్చితంగా నో చెప్తారు, మరి ఏం చేయాలి, ఎలా గగన్ గారిని కన్విన్స్ చేయాలని ఆలోచిస్తూ ధరణిగా చెప్తే ఖచ్చితంగా గగన్ గారు కన్విన్స్ అవుతారు అనుకుని ఇక వెంటనే భూమి గొంతు మార్చి ధరణిలాగా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ధరణి నుండి ఫోన్ రావడంతో ఇదేంటి ఈ అమ్మాయి ఈ టైంలో ఫోన్ చేస్తుందని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో బాస్, ఏం చేస్తున్నారు అని చెప్పి ధరణిలా భూమి మాట్లాడుతూ ఉంటే, కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పు, లేదంటే ఫోన్ కట్ చేసి అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు. హలో బాస్, ఎందుకు బాస్ అంతలా సీరియస్ అవుతున్నారు, ఇప్పుడు నేను ఏమన్నానని, అయినా మీరు నాతో అలా తిక్కగా మాట్లాడకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు కదా అని చెప్పి ధరణిలా భూమి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు గగన్ తిక్కగానా, అంటే నాకు తల్ల తిక్క అని పేరు పెట్టినట్టుగా కూడా మీ ఫ్రెండ్ నీకు చెప్పేసిందని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి చెప్పేసింది, ఎంతైనా ఫ్రెండ్స్ కదా అన్నీ చెప్పుకుంటామో అని అంటూ ఉంటుంది. అది సరే కానీ ఎందుకు ఫోన్ చేశావో ఆ విషయం గురించి చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. మా ఫ్రెండ్కి రేపు లీవ్ కావాలట, అది అడిగితే మీరు ఖచ్చితంగా కసుబుస్సులు ఆడతారని నన్ను ఫోన్ చేయమని నన్ను బతిమలాడితే మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది. తను జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కావడం లేదు, అప్పుడే లీవా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అంత అర్జెంట్ పనులు ఏమున్నాయట అని చెప్పి అంటూ ఉంటే, మా ఫ్రెండ్ని సొంత కూతురులాగా చూసుకుంటున్నారు కదా శరత్చంద్ర, ఆయన తనని దత్తత తీసుకుంటున్నారట, రేపే దత్తత కార్యక్రమం జరగబోతుంది, అందుకే తనకి లీవ్ కావాలట అని చెప్పి ధరణి గగన్ని అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ ఒక్కరోజేంటి, పర్మనెంట్గా ఇంట్లో కూర్చోమని చెప్పు మీ ఫ్రెండ్కి అని అంటూ ఉంటాడు. ఒక్కరోజు లీవ్ అడిగినందుకు పర్మనెంట్గా జాబ్ల నుండి తీసేస్తారా, ఇదెక్కడ న్యాయం అని చెప్పి ధరణి అడుగుతూ ఉంటుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ కంపెనీలో ఎంప్లాయీస్కి లీవ్ ఇవ్వరా అని చెప్పి ధరణి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ ప్రాబ్లం లీవ్ గురించి కాదు, దత్తత గురించి, ఇంతకుముందు ఆల్రెడీ మీ ఫ్రెండ్కి నేను ఒకసారి చెప్పాను, ఒకవేళ దత్తత కార్యక్రమం జరిగి ఆ భూమి శరత్చంద్ర కూతురు అయితే మాత్రం కనీసం పరిచయస్తులుగా కూడా మా మధ్య మాటలు ఉండవని చెప్పాను. ఆ శరత్చంద్రతో కానీ తన కుటుంబంతో కానీ ఎప్పటికైనా నాకు శత్రుత్వమే ఉంటుంది, ఒకవేళ భూమిని కూడా ఆయన దత్తత తీసుకుంటే ఖచ్చితంగా తను కూడా నాకు శత్రువే అవుతుంది, నా శత్రువులకు నా మనసులోనే కాదు ఆఫీస్లో కూడా చోటివ్వను అంటూ, ఒక్కసారి ఆ దత్తత కార్యక్రమం జరిగిపోతే మీ ఫ్రెండ్కి చెప్పు, ఇకపై నా కంపెనీలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదని, తనని నేను జాబ్లో నుండి తీసేస్తాను అని చెప్పి గగన్ మీ ఫ్రెండ్కి అర్థమయ్యేలాగా ఈ విషయం క్లియర్గా చెప్పంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో గగన్ మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు నాన్నకు దగ్గర అవుతున్నానని ఆనందపడాలో, గగన్ గారికి దూరం అవుతున్నానని బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏమైంది భూమి, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, మీ అబ్బాయితో ఇప్పుడే ఫోన్ మాట్లాడాను మావయ్య, రేపు దత్తత కార్యక్రమం గురించి చెప్పి లీవ్ అడిగాను, అందుకని ఏమన్నారో తెలుసా, ఒక్కసారి దత్తత కార్యక్రమం పూర్తయితే
నాకు ఆయన మనసులోనే కాదు ఆఫీస్లో కూడా చోటు ఇవ్వనని అన్నారు. నన్ను ఒక శత్రువులాగా చూస్తానని అంటున్నారు. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు మామయ్య. ఒకవేళ ఈ దత్తత కార్యక్రమం జరిగితే నేను గగన్ గారికి శాశ్వతంగా దూరం అవుతాను. ఒకవేళ జరగకపోతే నాన్నగారికి ఎప్పటికీ నేను కూతుర్నని చెప్పుకునే అవకాశం రాదు అంటూ అలా భూమి ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మామయ్య అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావమ్మా? నీ పరిస్థితి చూసిన తర్వాత నాకు కూడా ఏం చెప్పాలో తెలియడం లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, నా దగ్గర ఇప్పుడు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి మామయ్య. 1 దత్తత కార్యక్రమం ఆపేయడం, 2 గగన్ గారికి దూరం అవ్వడం. రెండవది మాత్రం నేను అస్సలు చేయలేను మామయ్య. ఎందుకంటే గగన్ గారు నా ప్రాణం. ఆయన దూరం అయితే నేను బతకలేను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా? ఈ దత్తతను ఆపేయబోతున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, అవును మామయ్య, ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతానికి ఈ దత్తత కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తాను. సందర్భం చూసి గగన్ గారికి మళ్ళీ దగ్గరయ్యి అన్ని విషయాలు ఆయనతో చెప్పిన తర్వాత అప్పుడు నేను నాన్న కూతుర్నని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరోపక్క గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శారదని పిలుస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని చెప్పి అలా గగన్ పిలుస్తూ ఉంటే, ఏమైందిరా, ఏంటి ఆఫీస్ నుండి ఇంత లేటుగా వచ్చావు? వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా, నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ, ముందు నాకు ఈ విషయం చెప్పు. ఈరోజు ఆ నక్షత్ర, అపూర్వ, ఆ గోరింటాకు వీళ్ళు ముగ్గురు మన ఇంటికి వచ్చారా? వచ్చి నక్షత్రతో నా పెళ్లి విషయం గురించి మాట్లాడారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవునరా, వచ్చారు. నేను కార్ రిపేర్ అవ్వడంతో ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు అటువైపుగా వెళ్తూ నేను ఎంత రానని చెప్పినా బలవంతంగా నన్ను కార్లో ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఆ తర్వాత మీ పెళ్ళి గురించి కూడా మాట్లాడారని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మా పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావట కదమ్మా, అసలు ఆ నక్షత్రాన్ని నేను పెళ్లి చేసుకుంటానని అలా ఎలా అనుకున్నావు? నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటే, నేను ఎక్కడ ఒప్పుకున్నానురా? ఆ నక్షత్ర కాఫీ తీసుకొచ్చి తాగమని బలవంతం చేసింది. ఇక తాగకపోతే బాగోదని ఆ కాఫీ ఒక్క సిప్పాలా నోట్లో పెట్టుకున్నానంతే. ఆ కాఫీ దెబ్బకు నాకు మాట పడిపోయింది. పెళ్లి గురించి నక్షత్ర మాట్లాడగానే అసలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. నేను ఆ కాఫీని అలా మింగలేక కక్కలేక నోట్లోనే ఉంచుకునేసరికి నా మౌనం అంగీకారం అనుకొని వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయారా అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, నువ్వెలా పెళ్ళికి ఒప్పుకున్నావా అని ఇంతసేపు అనుకున్నాను. అంటే నువ్వు సైలెంట్గా ఉండేసరికి వాళ్ళ పాటికి వాళ్ళే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయారన్నమాట. నేను కూడా ఆ నక్షత్రకు మామూలు షాక్ ఇవ్వలేదు. తను నన్ను ప్రేమిస్తుందన్న విషయం శరత్ చంద్రకి చెప్పేశాను అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, అలా చెప్పడం వల్ల ఆ శరత్ చంద్ర మళ్ళీ నీతో గొడవ పడతాడు కదరా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు పడతాడమ్మా? ఇందులో నా తప్పేముంది? నేనేమైనా ఆ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నానా? నేను ప్రేమించింది భూమిని. భూమి నన్ను ప్రేమించట్లేదు కాబట్టి ఆ విషయాన్ని ఆ రోజే వదిలేస్తాను. నక్షత్ర నన్ను ప్రేమించి నా కోసం పైనుండి దూకాలనుకుంటే అది నా తప్పు ఎలా అవుతుంది? ఒకందుకు ఇది కూడా మంచిదేలేమ్మా. ఆ శరత్చంద్ర తన కూతురు నక్షత్రకి బుద్ధొచ్చేలాగా చేస్తాడు. ఇంకొకసారి నా వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాడు. అప్పుడు నాకు తనతో ఒక నస తప్పుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఫ్రెష్ అయ్యి వస్తానంటూ గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, ఈ దత్తత కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, ఎందుకమ్మా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయమని అడుగుతున్నావని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మరేం లేదు నాన్న, మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఎందుకో ఈ దత్తత కార్యక్రమం వాయిదా వేయడమే మంచిదని నా మనసుకి అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, అసలు ఇది దత్తత కార్యక్రమాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటుందో తెలియదు, కానీ ఇదేదో మనకి పనికొచ్చే విషయంలాగే ఉంది. నేనే ఎలా ఆపాలా అని
ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే నాకు అనుకూలంగా చెప్పేసింది అని చెప్పి అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, నువ్వు ఈ దత్తత కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేయమంటున్నావో తెలియదు, కానీ ఒకవేళ దత్తత జరగకుండా నువ్వు ఇంట్లో ఉంటే నలుగురు కూడా ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ అమ్మాయిని వీళ్ళు ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారని అనుకుంటారు. అలా పరాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే బాగోదు కదమ్మా, అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదేమోనని అనిపిస్తుంది. దత్తత పూర్తయ్యేంత వరకు ఏదైనా హాస్టల్కి వెళ్తే బెటర్ ఏమోనని నాకు అనిపిస్తుందని చెప్పి అపూర్వ కావాలనే భూమిని ఇంట్లో నుండి బయటకు గెంటేసే ప్లాన్ చేస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర అపూర్వ ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, భూమి నా కూతురు, తను నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు బావా, ఇప్పటి వరకు నువ్వు భూమిని దత్తత తీసుకోవాలనుకున్నావు, రేపో మాపో దత్తత జరిగిపోతుంది కాబట్టి అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడారు కాబట్టి నేను కూడా ఈ విషయం గురించి అంతలా పట్టించుకోలేదు. కానీ భూమి దత్తత వద్దని అంటుంది కదా బావా, మరి అటువంటప్పుడు ఆ దత్తత పూర్తయ్యేంత వరకు తను హాస్టల్లో ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం, అంతే. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఈ విషయంలో నిర్ణయం నీదే బావా అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమ్మా, అపూర్వ చెప్పినట్టుగా నువ్వు కొద్ది రోజులు హాస్టల్లో ఉంటావా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. మరి శరత్చంద్ర అలా మాట్లాడడంతో భూమి శరత్చంద్ర ఇల్లు వదిలి మళ్ళీ తిరిగి గగన్ దగ్గరికి వెళ్ళిపోతుందా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.